కొన్ని సినిమాలు ఆ హీరోకి ఎలాంటి క్రేజ్ని తీసుకువస్తాయో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని సినిమాలు ఉంటాయి, ఆ హీరో వల్లే ఆ సినిమాలకు క్రేజ్ వస్తాది. అలాంటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి సినిమా జల్సా. రిలీజ్ ఐదాపూర్ 20 ఇయర్స్ పూర్తి అవుతున్నా సరే ఈ సినిమాకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆడియన్స్లో మరియు జనాల్లో విపరీతమైన కల్ట్ ఫాలోయింగ్ అనేది ఈ ఫిలింకి ఉంది. అందుకు నిదర్శనమే 2 సార్లు రీరిలీజ్ అయినా సూపర్ డూపర్ కలెక్షన్లను ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించడమే. అలా రీరిలీజ్లో కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ ఫిలిం. అలాంటి ఈ సినిమా ఓపెనింగ్ డే నుండి లాంగ్ రన్ వరకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు, సంచలనాలు సృష్టించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాతో రండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో మొత్తం చూశాక. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇదే మీ వంతుగా మీరు మాకు అందించే సపోర్ట్. ఇప్పుడు జల్సా సినిమా కోసం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల దగ్గర ఉండే కోలాహలం మాటల్లో చెప్పలేం. అలాంటి ఒక అరుదైన అద్భుతమైన అనుభూతిని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా జల్సా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఒక పండగలాంటిది. 2 ఏళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించి ఇండస్ట్రీ చూపును తన వైపు తిప్పుకుంది. అసలు ఈ సినిమాకు అంతటి హైప్ రావడానికి కారణమేంటి? ఈ సినిమా తెర వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు ఏమిటి? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమానే జల్సా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన అద్భుతమైన సంభాషణలు, పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్ కలిసి ఈ సినిమాను ఒక క్లాసిక్గా మార్చేశాయి. ఈ సినిమా ప్రకటన రాగానే ట్రేడ్ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ను స్క్రీన్ మీద ఎలా చూపించబోతున్నారో అనే కుతూహలం అందరిలోనూ ఉండింది. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ సంజయ్ సాహు అనే ఒక సరికొత్త పాత్రను రూపకల్పన చేశారు. సంజయ్ సాహు పాత్ర పవన్ కళ్యాణ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకమైనది. ఒక సాధారణ కాలేజీ స్టూడెంట్గా కనిపించే సంజయ్ సాహు వెనుక ఒక పెద్ద నక్సలైట్ ఫ్లాష్బ్యాక్ ఉంటుంది. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించే కోపం ఒకవైపు, తన చుట్టూ ఉన్నవాళ్లను నవ్వించే హాస్యం మరోవైపు కలిగి ఉండేలా ఈ పాత్రను డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్, కాస్ట్యూమ్స్, నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్లో పవన్ పండించిన టైమింగ్, డైలాగ్ డెలివరీ థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. ఈ సినిమాకి మరో పెద్ద అసెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్. సినిమా ప్రారంభంలో వచ్చే పరిచయ ఘట్టానికి మహేష్ బాబు తన వాయిస్ అందించడమనేది ఆ రోజుల్లో ఒక సంచలనం. ఇద్దరు అగ్ర కథానాయకుల కలయికగా ఈ ఘట్టం నిలిచిపోయింది. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆలీ, బ్రహ్మానందం, సునీల్, ముఖేష్ ఋషి, నాజర్ వంటి దిగ్గజ నటులు నటించారు. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. ఇక బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. జల్సా సినిమా విజయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఈ సినిమా ఆడియో విడుదలైనప్పటి నుండి ప్రతి పాట మారుమోగిపోయింది. జల్సా టైటిల్ ట్రాక్ మై హార్ట్ ఈజ్ బీటింగ్, యూ అండ్ ఐ, జెనిఫర్ లోపెజ్ వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ప్రతి పాటలోనూ పవన్ కళ్యాణ్ డాన్స్ స్టెప్పులు, గ్రేస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన రీరికార్డింగ్ సినిమాలోని ఎమోషన్స్ను మరింత ఎలివేట్ చేసింది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు ప్రాణవాయువు అని చెప్పవచ్చు. నవ్వులు పూయించే కామెడీ పంచ్లతో పాటు ఆలోచింపజేసే దిగువ స్థాయి ఫిలాసఫీ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో లభిస్తాయి. శత్రువు సైతం గౌరవించే వ్యక్తిత్వం, స్నేహితుల కోసం ఏమైనా చేసే గుణం ఉన్న నాయకుడిగా సంజయ్ సాహు పాత్రను మలచిన తీరు అద్భుతం. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సీన్లు, బ్రహ్మానందం పాత్రతో వచ్చే సన్నివేశాలు, ఆలీతో కామెడీ ట్రాక్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇక బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జల్సా సినిమా విడుదలైన రోజున బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ సమయంలో రికార్డు స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా నిలిచింది. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించి ఆల్ టైమ్ ఓపెనింగ్స్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
చాలా సెంటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడి ఆ సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కాలం మారినా జల్సా సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. టీవీలలో ప్రసారమైనప్పుడు కూడా అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించే సినిమాల్లో ఇది ఒకటి. యూత్లో ఈ సినిమాకి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ వేరు. ఎన్నిసార్లు చూసినా విసుగు కలగని రీపీట్ వాల్యూ ఈ సినిమాలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, త్రివిక్రమ్ మార్క్ రైటింగ్, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కాంబినేషన్ కలకాలం నిలిచిపోయేలా చేశాయి. ఈ సినిమా సాధించిన అసలైన సంచలనం రీరిలీజ్ సమయాల్లో స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేసినప్పుడు అభిమానులు చూపించిన ఉత్సాహం న భూతో న భవిష్యత్. కొత్త సినిమాల స్థాయిలో థియేటర్ల దగ్గర బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు చేస్తూ పండగ వాతావరణం సృష్టించారు. రీరిలీజ్లో కూడా కోట్లాది రూపాయల వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. ఒక సినిమా విడుదలైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే స్థాయి హడావుడి రావడం పవన్ కళ్యాణ్ మేనియాకి నిదర్శనం. మొత్తానికి జల్సా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక ఎమోషన్. పవన్ కళ్యాణ్ క్రేజ్ని, త్రివిక్రమ్ మేధస్సుని సమర్థవంతంగా ప్రతిబింబించిన ఒక అద్భుతమైన మాస్టర్పీస్. ఈ సినిమాకి సంబంధించిన మీ తియ్యటి జ్ఞాపకాలను, మీకు బాగా నచ్చిన సన్నివేశాలను లేదా డైలాగ్స్ను క్రింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రభంజనాల గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఒక సింగిల్ లాంగ్వేజ్ మూవీగా హయ్యెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అలాగే ఓవర్సీస్లో కూడా అత్యధిక ఓపెనింగ్ సాధించిన తెలుగు సినిమాగా ఆ టైంలో రికార్డ్స్ నెలకొల్పింది. ఇక మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ లుక్ అనే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది కూడా ఈ సినిమానే. ఆడియో సక్సెస్ అయితే ఒక సంచలనం. రిలీజ్కి ముందే 1.5 కోటికి పైగా కేవలం ఆడియో ద్వారానే ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఇప్పటికీ టాలీవుడ్లో టాప్ 5 బిగ్గెస్ట్ మూవీ ఆల్బమ్స్లో ఈ సినిమా కూడా ఒకటి. అంతటి సెన్సేషన్ అనేది ఈ సినిమాలో పాటలు క్రియేట్ చేశాయి. ఇక ఓపెనింగ్ రికార్డులు కేవలం తెలుగు వరకే పరిమితం కాలేదు. ఆల్ ఇండియా లెవెల్లో ఆ టైంలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన 5వ సినిమాగా నిలిచి సెన్సేషన్ సృష్టించింది. ఇక 2008కి గాను హైయెస్ట్ కలెక్షన్ సాధించిన తెలుగు సినిమాగా నెంబర్ 1 మూవీగా ఆ ఏడాది నిలిచింది. ఇక ఆల్ టైమ్ టాప్ 10 బిగ్గెస్ట్ టాలీవుడ్ హిట్స్లో ఆల్ టైమ్ టాప్ 2 పొజిషన్ని గ్రాబ్ చేసింది ఈ ఫిలిం. సినిమాలో హీరో నక్సలైట్ అనే పాయింట్ మీద కొంత క్రిటిసిజం రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడింది. అయినా సరే పవర్ స్టార్ మాస్ బాక్సాఫీస్ స్టామినాతో అప్పటికీ పోకిరి సినిమా తర్వాత సెకండ్ పొజిషన్లో నిలిచింది ఈ ఫిలిం. ఇక ఓవర్సీస్లో కూడా చాలా థియేటర్స్లో 50 డేస్కి పైగా ఆడి ఆల్ ఇండియా రికార్డ్ని క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఇన్ని థియేటర్స్లో 50 రోజులకి పైగా ఆడి సంచలనం సృష్టించడం ఇదే మొదటిసారి ఒక ఇండియన్ సినిమాకి. అలా మన తెలుగు సినిమాలకి ఓవర్సీస్లో అదిరిపోయే మార్కెట్ని క్రియేట్ చేసింది జల్సా. వరుసగా ఒకదాని తర్వాత మరొకటి అలా 5 ఫ్లాప్ మూవీస్ అనేవి పవర్ స్టార్కు వచ్చినా ఈ సినిమా కేవలం పర్లేదు అన్న టాక్తోనే ఈ సినిమా ఈ రేంజ్లో రికార్డ్స్ క్రియేట్ చేయడం అనేది పవర్ స్టార్ క్రేజ్కు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే జల్సా సృష్టించిన రికార్డులు ఎన్నో.